ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామములో ఆశీర్వాద గడియలు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు మా వందనములు. ఈ టీవీ పరిచయ ద్వారా మేము మీ గృహాల్లోకి రావటం మా ధన్యతగా భావిస్తున్నాం. ఈ ఆశీర్వాద గడియలు అనే ఈ కార్యక్రమం ముందుకు కొనసాగించటకు మీ ప్రార్థనలు మాకెంతో అవసరం. ఇప్పుడు నర్సాపురంలోని సెయింట్ తెరీసా వొకేషనల్ జూనియర్ కాలేజ్ డైరెక్టర్ గారైన ఎం మోసెస్ గారు మనకు వర్తమానం అందిస్తారు. దానికంటే ముందు ఒక పాటని ఆలకిందమా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. వాగ్దానమూలానిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానమూలానిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, కష్టములన్నింటినీ ప్రియముగా భరియుతును. కష్టములన్నింటినీ ప్రియముగా భరియుతును. నీ కొరకే జీవింతును. నా జీవంకు దాతవు నీవే. నీ కొరకే జీవింతును. నా జీవం
దాతవు నీవే ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. ప్రైజ్ లార్డ్. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా ఈ పరిచర్యను ముందుకు కొనసాగించడానికి మీరు చేస్తున్న ప్రార్థనను బట్టి మీకు ముందుగా వందనాలు తెలియజేస్తూ దేవుని నామాన్ని కనపరుస్తూ ఉన్నాను. ఈ పరిచర్య ఈ విధంగా ముందుకు కొనసాగడానికి మీరు ఎంతగానో ప్రార్థిస్తున్నారని మేము భావించి మేము కూడా దేవుని మీద ఆధారపడి ఈ కార్యక్రమాలు ముందుకు కొనసాగిస్తున్నామని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకనూ ఈ పరిచర్య ముందుకు కొనసాగినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించమని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి వారం క్రమం తప్పకుండా మా కార్యక్రమాలు చూస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని, ఆత్మీయంగా మీరు ఎంతో ఎదుగుతున్నారనే విషయాన్ని మేము తెలుసుకుని ప్రభులో సంతోషిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, ఈనాటి మన కార్యక్రమంలో దేవుని యొక్క మాటలు వినే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. అందరూ కంట్లు మూసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. మరొకసారి మీ పాద సన్నిధిలో మీ మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు కావలసిన మాటలు మీరు అనుగ్రహించండి ప్రభువా. మీరు మాత్రమే మాట్లాడగలరు, మీరు మాత్రమే మాట్లాడి మా జీవితాన్ని సరిచేయగలరు నాయనా. మా జీవితంలో మార్చగలిగిన నీ మాటలు మాకు వినిపించమని దయచేయమని, ఈ సమయాన్ని మా కొరకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి మన ధ్యానం నిమిత్తము మన బైబిల్ గ్రంథాన్ని తెరచి అపోస్తలుడైన పౌలు గారు దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభుదినం వచ్చునని మీకు బాగుగా తెలియను. అదేవిధంగా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో నుండి ఒక మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. ప్రియమైన సహోదరులారా, ఈ సందర్భంలో నేను మీకు 2 వచనాలు చూపించి ఉన్నాను. ఈ 2 వచనాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క 2వ రాకడ గురించి వ్రాయబడుతూ వచ్చింది. నేటి క్రైస్తవ జనాంగం అంతా ఈ రోజున 2వ రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు 2వ రాకడ త్వరలో ఉందని, దాని గురించి ఎన్నెన్నో వర్తమానాలు, ఎన్నెన్నో వ్యాఖ్యానాలు మనం చదువుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభుల వారి మొదటి రాకడ ఎంత వాస్తవమో 2వ రాకడ కూడా అంతే వాస్తవం. యేసుక్రీస్తు ప్రభుల వారి మొదటి రాకడను అంగీకరించి అనుభవిస్తున్న మనము యేసుక్రీస్తు ప్రభుల వారి 2వ రాకడను కూడా అంగీకరించాలని, దాన్ని అనుభవించడానికి సంసిద్ధంగా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు 2వసారి ఈ లోకానికి రాబోతున్నాడని, ఆయన 2వసారి ఈ లోకానికి వస్తే ఆయన ఎట్లా రాబోతున్నాడో, ఏ విధంగా రాబోతున్నాడో బైబిల్ వాక్యంలో చాలా మనకు వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారు 2వ రాకడలో వస్తే ఏం జరగబోతుందో, ఆయన ఏ సమయంలో వస్తే ఏం జరగబోతుందో, ఈ 2 కీలకమైన విషయాలను నేను మీకు వాక్యంలోంచి తెలియజేయాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి 2వ రాకడ చాలా వాస్తవమైనది, త్వరలో జరగబోయేది కూడా. ఆయన ఈ లోకానికి ఎప్పుడు వస్తాడు, ఏ సమయంలో వస్తాడు, ఆయన వస్తే ఏం జరగబోతుందో, ఈ విషయాల గురించి మనం అవగాహన కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. ప్రియులారా,
యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రెండవ రాకడ సమయాన్ని బైబిల్ గ్రంథంలో ఇప్పుడు అప్పుడు అని చెప్పలేదు, కానీ ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు అన్నట్లుగానే దీని వాక్యం మాట్లాడుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మాట్లాడుతూ ఆ గడి ఎప్పుడు వచ్చేదో పరలోకమందున తండ్రికే గాని మరి ఎవరికీ తెలియదు అన్నట్లుగానే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మాట్లాడారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు వస్తారో మనం నిర్ధారించి చెప్పలేము. కానీ నా ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో పరిశుద్ధులైన పౌలు గారు దెస్సలోనిక సంఘానికి రాస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నారు. రెండవ రాకడ గురించి మాట్లాడుతూ సహోదరులారా, ఆ సమయం గురించి ఆ కాలం గురించి నేను మీకు రాయనక్కర్లేదు అని యేసుక్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడ సమయాన్ని గురించి ఆయన ఉచ్చరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. రెండవ రాకడ సమయం గురించి పౌలు గారు మాట్లాడుతూ దెస్సలోనిక సంఘస్థులతో, సంఘమా, యేసుక్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడ ఆ సమయం ఎట్లాగుంటుంది, ఎప్పుడు వస్తారు యేసుక్రీస్తు ప్రభుల వారు, ఎట్లా వస్తారో ఆయన ఒక చిన్న పోలికను పోల్చి ఆ సంఘంతో మాట్లాడుతూ ఉన్నారు. రెండవ వచనంలో ఏమన్నాడో తెలుసా? రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో ప్రభు దినం అట్లాగా ఉండదని మీకు బాగా తెలియదా, మీకు బాగా తెలుసు కదా అన్నట్లుగా పౌలు గారు మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభుల వారు రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అట్లాగా రాబోతున్నాడు అని ఒక సన్నివేశాన్ని ఈ లేఖన భాగంలో రాస్తూ వచ్చారు. అంత మాత్రమే కాకుండా నేను చదివిన రెండవ మాటలో అనగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనంలో కనుక ఆ రాయబడిన మాటను చూస్తే కనుక అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చాడు అన్న ఒక మాట అక్కడ రాయబడుతూ వచ్చింది. 25వ అధ్యాయం మత్తయి సువార్తలో 10 మంది కన్యకలు పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారట. యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక రాజ్యాల గురించి మాట్లాడుతూ ఆయన రెండవ రాకడ ఎట్లా ఉంటుందో ఆ విషయాలు తెలియజేయడం కోసం ఆయన ఏం చేశాడో తెలుసా? ఒక ఉపమానాన్ని, ఒక పోలికను చెబుతూ ఉన్నాడు. ఒక సందర్భాన్ని చెబుతూ 10 మంది కన్యకలు ఎదురు చూస్తూ ఉన్నారని, ఆ పెండ్లి కుమారుడు ఎప్పుడు వచ్చాడో అనగా అర్ధరాత్రి వేళ వచ్చాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారి ఆ యొక్క అధ్యాయంలో రాస్తూ వచ్చారు. నా ప్రియమైన సహోదరులారా, మీరు శ్రద్ధగా ఈ మాటలు వినండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలోని 6వ వచనంలోని మాటను నేను ఆధారం చేసుకున్నాను. రెండవది దెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని నేను ఆధారం చేసుకుని ఈ 2 వచనాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు రాత్రి వేళ రాబోతున్నారు అన్న విషయాన్ని వాళ్ళు రాస్తూ వచ్చారు. కాబట్టి ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారు రాత్రికాల సమయంలో ఈ లోకానికి వస్తే ఏం జరగబోతుందో నేను మీకు తెలియచేయడానికి ఆశపడుతున్నాను. మీలో చాలా మంది వాక్యం వినేటప్పుడు చాలా ఆలోచన కలిగి ఉంటారు. సాధారణంగా వాక్యం వినేవారు 2 రకాలైన ప్రశ్నలు ఉంటారు. ఒకటి, ఈ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడా అని విందామని కొంతమంది చూస్తే కనుక మరికొంతమంది ఏం చేస్తారో తెలుసా? చెప్తున్న వ్యక్తి చెప్తున్న మాటల్లో దేవుని వాక్యంలో ఏం తప్పులు ఉన్నాయా అని తప్పులు పట్టుకోవడం కోసం కొంతమంది వాక్యం చూస్తూ ఉంటారు, కార్యక్రమాలు చూస్తూ ఉంటారు. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున ఈ మాటలు నేను ఈ 2 వచనాలను ఆధారం చేసుకుని మాత్రమే మాట్లాడుతున్నాను. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారు అనగా మొదటి దెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం ప్రకారము రాత్రి వేళ దొంగవలి ఆయన వస్తే, రెండవది మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం ప్రకారము అర్ధరాత్రి వేళ గనుక పెండ్లి కుమారుడుగా ఆయన లోకానికి వస్తే ఏం జరగబోతుందో నేను ఈ 2 వచనాలు ఆధారం చేసుకుని మాత్రమే నేను చెబుతూ ఉన్నాను. నేను ముందుగానే చెప్పాను, యేసుక్రీస్తు ప్రభుల వారు రాకడ ఏ సమయం ఎవరికి తెలియదు, ఆ మాట యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్పారు. కానీ ఒకవేళ ఈ 2 వచనాల ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడ జరిగితే, రాత్రికాల సమయంలో జరిగితే గనుక ఏం జరగబోతుందో నేను మీకు ఆ విషయాలు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. రాత్రికాల సమయంలో ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రెండవ రాకడలో గనుక వస్తే ఏం జరగబోతున్నాయో అని ఎట్లా మనం చెప్పగలము అంటే, గతంలో జరిగిపోయిన వాటిని నేను మీ ముందు 2 లేదా 3 విషయాలు మీ ముందు ఉంచి గతంలో జరిగిన సన్నివేశాలను రాబోయే కాలంలో అనగా యేసుక్రీస్తు ప్రభుల రెండవ రాకడలో కనుక ఒకవేళ రాత్రికాల సమయంలో వస్తే అవి జరగబోతాయి అని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నేను చెప్పబోతున్న విషయాలు ఏమిటి అనగా, ఈ 2 వచనాల ప్రకారము యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకవేళ రాత్రికాల సమయంలో వస్తే ఏం జరగబోతాయో అని మీకు చెప్పడం కోసం గతంలో జరిగిపోయినటువంటి రాత్రికాల సమయంలో గతంలో జరిగినటువంటి విషయాలను ఇప్పుడు మీ ముందు ఉంచడానికి ఆశపడుతున్నాను. నా ప్రియమైన సహోదరులారా, మన బైబిల్ గ్రంథాలు తెరిచి నిర్గమకాండము 12వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చూడవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. నేను చదువుతున్నాను, చూడండి. నిర్గమకాండము 12వ అధ్యాయము 29వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశము నందలి తొలి పిల్లలందరినీ, పశువుల తొలి పిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. ఈ వాక్య భాగంలో ఒక సంఘటన జరిగింది. ఏమిటి ఆ సంఘటన అనగా, పాత నిబంధన కాలంలో జరిగిన సంఘటనను నేను మీ ముందు ఉంచబోతున్నాను. ప్రియులారా, దేవుడిని యెహోవా ఒకసారి మోషేతో అన్నాడు, మోషే, ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలందరూ తమ గృహాలలో ఉన్నటువంటి గుమ్మాల కమ్మిల మీద ఒక శ్రేష్టమైన గొర్రె పిల్లను వధించి
ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఆ నిలువ కమ్మకు అడ్డకమ్మకు ప్రోక్షింపమని చెప్పి ఆ దేవుని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారం ఇశ్రాయేలు ప్రజలందరూ తమ తమ ఇంట్లో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లలను వధించి, ఆ శ్రేష్టమైనటువంటి దహన బలిని వధించి ఆ రక్తాన్ని తీసుకుని ఇంట్లో ఉన్నటువంటి గుహ కమ్మెల మీదకు వాటిని ప్రోక్షిస్తూ వచ్చారు. సంహార దూత వచ్చి ఇశ్రాయేలు ప్రజల కుటుంబాలన్నింటినీ చూశాడు. ఏ గృహంలో అయితే ఏ గృహపు కమ్మి మీద రక్త ప్రోక్షణ లేదో, ఏ గృహపు కమ్మిలో రక్త ప్రోక్షణ జరిగించలేదో, వెంటనే యెహోవా దేవుడు సంహార దూతను ఈ లోకానికి పంపించి ఆ ప్రోక్షింపబడని ఆ గృహంలోనికి ప్రవేశించి తొలిచూలు కుమారులను అనగా ప్రథమ సంతానం అంతటిని వధించి వేశాడు. ఎంత ఘోరమైనటువంటి సన్నివేశం జరిగిన సమయం ఏదో తెలుసా? వాక్యంలో రాయబడింది నిర్గమకాండము 12వ అధ్యాయం 29వ వచనంలో, అర్ధరాత్రి వేళ యెహోవా దూత సంహారపు దూతగా ఈ లోకానికి వచ్చి ఇశ్రాయేలు ప్రజల యొక్క కుటుంబంలో ఆ గృహాలలో ఆ నిలువకమ్మకు అడ్డకమ్మ మీద రక్త ప్రోక్షణ జరిగించలేదో, ఎవరైతే గొర్రె పిల్లలను వధించి ఆ రక్తాన్ని ప్రోక్షించలేదో వారి కుటుంబాలలోనికి యెహోవా సంహారపు దూతగా ఈ లోకానికి వచ్చి సంహారపు దూతను ఈ లోకానికి పంపించి వాటన్నిటిని వధించి వేశాడు. ఎవరెవరు వధించి వేశాడో తెలుసా? చెరసాలలో ఉన్న ఖైదీ మొదలుకొని సింహాసనం మీద కూర్చున్న ఫరో యొక్క వీళ్ళందరి యొక్క తొలిచూలు సంతానాన్ని, ప్రథమ సంతానాంతటిని హతము చేశాడు. హతము చేయబడ్డ ఆ సమయం ఏదో తెలుసా? అర్ధరాత్రికాల సమయం. గతంలో రాత్రికాల సమయంలో ఒక ఘోరం జరిగిపోయింది. ఏమిటి ఆ ఘోరం తెలుసా? యెహోవా దేవుడు ఒక సంహారపు దూతను ఈ లోకానికి పంపించి రక్త ప్రోక్షణ జరిగించబడని కుటుంబాలలోకి వెళ్లి హతము చేసినట్లుగానే ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు కనుక ఒకవేళ రాత్రికాల సమయంలో ఈ లోకానికి వస్తే, రాత్రికాల సమయంలో ఆయన రెండవ రాకడలో ఈ భూమి మీదకి వస్తే ఏం జరగబోతుందో తెలుసా? గతంలో జరిగిన సన్నివేశమే మరలా జరగబోతోంది. ఏమిటి గతంలో జరిగిన సన్నివేశము? గతంలో యెహోవా దేవుడు సంహారపు దూతను ఈ లోకానికి పంపించి రాత్రికాల సమయంలో రక్త ప్రోక్షణ జరిగించబడని కుటుంబాలలోనికి వెళ్లి ఎట్లాగైతే తొలిచూలు కుమారులు వధించి వేశాడో అదే రీతిలో రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి ఎట్లా రాబోతున్నాడో తెలుసా? ఆయన రాత్రికాల సమయంలో గనుక ఈ లోకానికి వస్తే ఆయన ఒక సంహారపు దూతగా రాబోతూ ఉన్నాడు. ఆయన సంహారపు దూతగా ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారు అన్న గొర్రె పిల్ల యొక్క రక్త ప్రోక్షణ ఎవరి హృదయంలో కమ్మిల మీద ప్రోక్షింపబడలేదో వారందరినీ హతము చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు రెండవ రాకడలో ఈ లోకానికి రాబోతున్నాడు. రాత్రికాల సమయంలో ఈ మాటలు గమనించమని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారి రాకడ రెండవ రాకడ రాత్రికాల సమయంలో జరిగితే గనుక యేసుక్రీస్తు ప్రభువు సంహారపు దూతగా రాబోతున్నాడు. ఆయన ప్రేమించేవాడిగా కాదు, రక్షకుడిగా కాదు, ప్రాణం పెట్టేవాడిగా కానే కాదండి. ఆ రెండవ రాకడలో యేసు ఆయన సంహారపు దూత వలె ఆయన వధించడానికి రాబోతూ ఉన్నాడు. మొదటి రాకడలో యేసు ప్రేమమయుడిగా వచ్చాడు, కరుణామయుడిగా వచ్చాడు, రక్షించడానికి ఒక రక్షకుడిగా వచ్చాడు. కానీ రెండవ రాకడలో ఆయన దగ్గర ప్రేమ అన్న మాట లేదండి. రెండవ రాకడలో దయ అన్న మాట లేదండి. రెండవ రాకడలో ఆయన రక్షించేవాడు కాదండి. అతడు ఒక సంహారపు దూతగా రాబోతున్నాడు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలప్పుడు అర్ధరాత్రి వేళ యెహోవా దేవుడు సంహారపు దూతను ఈ లోకానికి ఎట్లా పంపించాడో అదే యెహోవా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని రెండవ రాకడలో రాత్రికాల సమయంలో ఈ భూలోకానికి ఒక సంహారపు దూతగా పంపించబోతున్నాడు. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం ఉన్నాము. మన హృదయం అనే కమ్మిల మీద యేసుక్రీస్తు ప్రభువు వారు అనే గొర్రె పిల్ల యొక్క రక్త ప్రోక్షణ ఆయన గొర్రె పిల్లగా వధించబడ్డాడు. ఆ వధించిన రక్తం నీ హృదయం నా హృదయం అనే కమ్మిల మీద లేకపోతే, ప్రోక్షింపబడకపోతే, వ్రాయబడకపోతే, ఆ రక్తంలో మనం కడుగబడకపోతే నీ పాలిట నా పాలిట కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు తన రెండవ రాకడలో ఆయన సంహారపు దూత వలె మనకు కనబడబోతున్నాడు. ఈ మాటలు ఆలోచించమని మనం చేస్తున్నాను. నా ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు నేను ముందే చెప్పాను, ఒకవేళ ఆయన రెండవ రాకడలో రాత్రికాల సమయంలో వస్తే గనక ఆయన ఎట్లా రాబోతున్నాడో తెలుసా? సంహారపు దూతగా రాబోతున్నాడు. రెండో సన్నివేశాన్ని నేను మీ ముందు ఉంచబోతున్నాను. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు వారు రాత్రికాల సమయంలో భూలోకానికి వస్తే ఆయన వస్తాడు అని చెప్పడం లేదు, కానీ ఈ రెండు వచనాలను ఆధారం చేసుకుని దశలోని రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని ఆధారంగా చేసుకున్నాను. రెండవది మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనాన్ని ఆధారంగా చేసుకున్నాను. ఈ రెండు వచనాలను ఆధారంగా చేసుకుని ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు వారు రాత్రికాల సమయంలో వస్తే గతంలో యెహోవా దేవుడు సంహార దూతను భూలోకానికి ఎలా పంపించాడో ఈ రెండవ రాకడలో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని తండ్రి అయిన దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని రెండవ రాకడలో సంహారపు దూతగా ఈ లోకానికి పంపించబోతున్నాడు అనే విషయాన్ని మీకు మనం చేస్తున్నాను. నా ప్రియమైన సహోదరులారా, రెండవ సన్నివేశాన్ని మేము ముందు చూడబోతున్నాను. గతంలో జరిగిన సన్నివేశాలు మీతో మాట్లాడుతున్నాను. గతంలో రాత్రికాల సమయంలో ఏం జరిగినాయో రాబోయే సంవత్సరంలో రాబోయే రోజులలో రెండవ రాకడలో కూడా అది జరగబోతుంది అనే విషయాన్ని మీకు మనం చేస్తున్నాను. రెండవ సన్నివేశాన్ని మేము ముందు చూస్తున్నాను. అదే నిర్గమకాండము 14వ అధ్యాయము
21వ వచనం నేను చదువుతున్నాను. 21వ వచనం మీ బైబిల్ గ్రంథాలు తెరచి నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా ఉన్నది. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టారు. మోషే ఇశ్రాయేలు సైన్యం అంతటిని, ఇశ్రాయేలు ప్రజలందరినీ తీసుకుని వస్తూ ఉన్నాడు. అంతా ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టారు, ఇక చేరుకోబోతున్నారు. మధ్యలో ఏం జరిగిందో తెలుసా? ఎర్ర సముద్రము వారికి అడ్డుగా నిలబడింది. మోషే తన కర్రను ఎర్ర సముద్రం వైపు చూపించి దేవునికి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే ఏం జరిగిందో తెలుసా? సముద్రం అంతయు ఎర్ర సముద్రం 2 పాయలుగా విడిపోయిందట. ఆ ప్రక్క ఈ పక్క నీళ్లు నిలబడిపోయి మధ్యలో ఒక రహదారి ఏర్పడింది. ఈ రహదారి గుండా ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎర్ర సముద్రాన్ని దాటినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన సహోదరులారా, ఎర్ర సముద్రం 2 భాగాలుగా విభజింపబడిపోయింది. ఎర్ర సముద్రం 2 పాయలుగా మారిపోయింది. అది ఏ సమయమో తెలుసా? ఏ సమయంలో ఎర్ర సముద్రం 2 పాయలు అయిందో తెలుసా? రాత్రి కాల సమయంలో. ఆ రాత్రి బలమైన తూర్పు గాలి చేత దేవుడైన యెహోవా ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తూ వచ్చాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎర్ర సముద్రం 2 పాయలైన సమయము రాత్రికాల సమయము. అదే రీతిలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న వారులారా, ఒకవేళ రాత్రికాల సమయంలో కనుక రెండవ రాకడలో రాత్రికాల సమయంలో భూలోకానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వస్తే ఏం జరగబోతుందో తెలుసా? ఈ లోకమును ఎర్ర సముద్రం 2 పాయలు కాబోతూ ఉంది. ఆయన ఈ లోకానికి వచ్చి ఈ లోకాన్నంతటిని 2 పాయలు చేయబోతున్నాడు. ఏమిటి ఈ పాయలు? ఎడమ వైపు కుడివైపుగా అతను ఒక దారి ఏర్పాటు చేసి ఈ లోకమంతటిని 2 పాయలుగా చేయబోతున్నాడు. కుడివైపు ఉన్నవారు, ఎడమ వైపున ఉన్నవారు, విశ్వాసులు, అవిశ్వాసులు, నీతిమంతులు, పాపులు అని 2 రకాలుగా విభజింపబోతున్నాడు. ఒక భాగం ఏమో పరలోకానికి వెళ్లిపోయేవారు, మరొక భాగం ఏమో భూలోకానికి విడిచిపెట్టబడేవారు. నా ప్రియమైన సహోదరులారా, ఆ రాత్రి ఎర్ర సముద్రం ఎట్లాగైతే 2 పాయలు అయిపోయిందో, ఆ రెండవ రాకడ రాత్రిలో కూడా యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడ ఈ లోకానికి రాత్రి కాలంలో వస్తే ఈ లోకాన్ని కూడా ఆయన 2 భాగాలు చేయబోతున్నాడు. ఈ మాటలు గమనించమని మనం చేస్తున్నాను. నీవు ఏ భాగం వైపు నువ్వు ఉన్నావు? ఏ భాగంలో నీవు ఉన్నావు ఆలోచించమని మనం చేస్తున్నాను. అవిశ్వాసుల పట్టిలో నీవు ఉన్నావా? విశ్వాసుల పట్టిలో నీవు ఉన్నావా? ఆలోచించమని మనం చేస్తున్నాను. నా దేవుడు ఈ లోకానికి వచ్చి ఈ లోకాన్ని 2 భాగాలుగా చేయబోతున్నాడు. రాత్రికాల సమయం అది కూడా జరగబోతుంది రెండవ రాకడలో. ఈ మాటలు గమనించమని మనం చేస్తున్నాను. 3వ మాటను చెప్పి నా మాటలు ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభువు వారు రాత్రికాల సమయంలో ఆయన రెండవ రాకడలో ఈ లోకానికి వస్తే ఏం జరగబోతుందో 3వ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. గతంలో జరిగిపోయిన విషయాన్ని నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుంటే గనుక అక్కడ ఒక సన్నివేశం రాయబడి ఉంది. ఏమిటి అనగా, ఆదివారపు రోజున పౌలు గారు ఆయన విస్తరించి మాట్లాడుతున్నాడు. ఎంతసేపు మాట్లాడుతున్నాడు అనగా, ఆ అర్ధరాత్రి కాల సమయం వరకు అతను విస్తరించి మాట్లాడుతున్నప్పుడు ఐతూకు అనే పేరు కలిగిన యవనస్తుడు ఆ మేడగది పైన, ఆ కిటికీ పైన కూర్చుని నిద్రాభారం వల్ల జోగి అటు ఇటు ఊగుతూ పైనుంచి కింద పడిపోయాడట. ఎప్పుడైతే కింద పడిపోయాడో అతను చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పౌలు గారు వెంటనే పైనుంచి క్రిందకు దిగి వచ్చి ఆ చనిపోయిన ఆ యవనస్తుడిని తిరిగి బ్రతికిస్తాడు. ఆ తిరిగి బ్రతికించేటువంటి ఆ సమయం ఏది అనగా అది అర్ధరాత్రి కాల సమయం. రాత్రికాల సమయంలో పౌలు గారు పైనుంచి క్రిందకు దిగి వచ్చి చనిపోయిన ఐదుకు ఆ యవనస్తుడు తిరిగి బ్రతికించినట్లుగానే అదే రీతిలో యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా రాత్రికాల సమయంలో ఆయన ఈ లోకానికి రెండవ రాకడలో వస్తే ఏం చేయబోతున్నాడో తెలుసా? ఆయన కూడా పైనుంచి క్రిందకు దిగి వచ్చి చనిపోయి సమాధిలో ఉన్నటువంటి మన ప్రియులందరినీ ఆయన బ్రతికించబోతున్నాడు. రెండవ రాకడలో సమాధులు తెరవబడుతూ ఉన్నాయి. ఆయన తిరిగి లేపబోతూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరులారా, రాత్రికాల సమయంలో ఏం జరగబోతుందో తెలుసా? గతంలో జరిగినవి ఇప్పుడు జరగబోతున్నవి. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఒకవేళ రాత్రికాల సమయంలో ఈ లోకానికి వస్తే ఆయన సమాధులలో ఉన్న వారిని తిరిగి బ్రతికించే విధంగా, బ్రతికించే సజీవుడిగా ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. నేను మీకు తెలియజేశాను. మొట్టమొదటిగా అతను ఈ లోకానికి ఎట్లా రాబోతున్నా తెలుసా? ఒక సంహారపు దూతగా రాబోతున్నాడు. రెండవది, అతడు ఈ లోకాన్ని 2 పాయలు చేయడానికి రాబోతున్నాడు. మూడవది, సమాధిలో ఉన్న వారిని తిరిగి బ్రతికించడానికి ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. ఈ విషయాలు మీరు గమనించమని మనం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు వారి రాకడ గురించి చాలా వివరణ బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలు కూడా వస్తూ వచ్చేవి. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా నేను ఈ 2 వచనాలు నన్ను ఆకర్షించినవి. కాబట్టి ఏది అనగా, ఆ దశలో రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారము, మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనం ప్రకారము, ఈ 2 వచనాల ప్రకారము యేసుక్రీస్తు ప్రభువు వారు కనుక ఈ లోకానికి వస్తే, ఆయన ఈ లోకానికి రాత్రికాల సమయంలో వస్తే ఏం జరగబోతున్నాయో గతంలో జరిగిపోయినటువంటి 3 సన్నివేశాలు మీ ముందు ఉంచాను. మొట్టమొదటిది, పాత నిబంధన కాలములో ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనికి యెహోవా సంహారపు దూతని ఎట్లా పంపించాడో అదే యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని రెండవ రాకడలో ఆ సంహారపు దూతగా పంపించబోతున్నాడు.
పంపించబోతున్నాడు. ఎందుకు పంపించబోతున్నాడు అనగా, గతంలో యెహోవా దేవుడు సంహార దూతలను భూలోకానికి పంపించి ఇశ్రాయేలు ప్రజల యొక్క గృహాలలో కమ్మెల మీద రక్త ప్రోక్షణ జరిగించబడలేదు. వారిలోనికి వచ్చి సంహార దూత ఎట్లాగైతే తమ తొలిచూరు బిడ్డలందరినీ వధించి వేశాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా రెండవ రాకడలో ఈ లోకానికి వస్తే గనుక, రెండవ రాకడలో ఈ లోకానికి సంహారపు దూతగా వచ్చి ఆయన ఏం చేయబోతున్నాడో తెలుసా? ఆయన ఏం చేయబోతున్నాడు అనగా, సంహారపు దూతగా ఈ లోకానికి వచ్చి గొర్రె పిల్ల వంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్త ప్రోక్షణ ఏ హృదయం అనే కమ్మెల మీద లేదో వారినందరినీ హతం చేయడానికి వస్తున్నాడు. జాగ్రత్త సుమా, అతను సంహారపు దూతగా వస్తున్నాడు. ప్రేమించే ప్రేమమయుడు కాదు, దయ చూపించే దయామయుడు కానే కాదు. అతను ఎవరో తెలుసా? యేసుక్రీస్తు రెండవ రాకడలో అతను సంహారపు దూత. యేసుక్రీస్తు మొదటి రాకడలో ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు. అందరూ ఆయన స్వీకరించారు, అందరూ ఆయనను హేళకోళం చేశారు, అందరూ ఆయనను ఇష్టానుసారంగా మాట్లాడారు. కానీ అతను రెండవ రాకడలో ఆయన కొదవ సింహంగా రాబోతున్నాడు. మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభువు వారు అందరినీ కౌగులించుకున్నాడు. కానీ రెండవ రాకడలో ఆయన సంహారపు దూతగా రాబోతున్నాడు. మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభువు వారు అందరినీ కలుపుతూ వచ్చాడు. కానీ రెండవ రాకడలో మాత్రం అతను విభజించబోతూ ఉన్నాడు. అతను ఎడబాటు తీసుకురాకపోతూ ఉన్నాడు. ఏం ఎడబాటో తెలుసా? ఈ లోకమంతటిని రెండు భాగాలుగా విభజింపబోతున్నాడు. విశ్వాసులు అవిశ్వాసులుగా అతను విభజింపబోతున్నాడు. కాబట్టి నువ్వు ఏ గ్రూప్ లో ఉన్నావో, ఏ ప్రక్కకు వెళ్తున్నావో ఆలోచించమని మనం చేస్తున్నాను. నా ప్రియమైన సహోదరులారా, ఇదే యేసుక్రీస్తు ప్రభువు వారు రెండవ రాకడలో రాత్రికాల సమయంలో ఈ లోకానికి ఆయన వస్తే ఏమవుతుందో తెలుసా? సమాధులలో ఉన్న మన ప్రియులందరూ దేవుని కోసం జీవించి ఆత్మీయంగా బలపరచబడి ఒక మంచి శ్రేష్టమైన విశ్వాసులుగా ఈ లోకాన్ని విడిచిపెట్టిన నీతిమంతులు, చనిపోయిన నీతిమంతులు, మనకంటే ముందు చనిపోయిన భక్తులు, వాళ్ళందరూ ఏమవుతుందో తెలుసా? తిరిగి లేపబడిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడలో వీళ్ళందరూ లేపబడిపోతున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు రాకడ కంటే ముందు మనం చనిపోతే గనుక, ముందే మనం సమాధులకు వెళ్ళిపోతే గనుక, ఆయన వచ్చే సమయానికి లేపబడే స్థితిలో నీవు ఉండాలి అని నేను ఆశపడుతున్నాను. లేపబడే స్థితిలో మనం ఉండాలి అని నేను కోరుతూ ఉన్నాను. ఆ లేపబడే స్థితిలో నీవు ఉన్నావా లేదో ఆలోచించి, అంతేగాని ఒకవేళ నువ్వు బ్రతికి ఉంటే ఈ లోకంలో ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒకవేళ నిన్ను ఆయన సంహారపు దూతగా వధించడానికి నువ్వు సంహారపు దూత చేతులకు వెళ్తావా, లేకపోతే ఎడమవైపు కుడివైపు అన్నప్పుడు ఎడమవైపుకు నువ్వు వెళ్తావా? ఆలోచించమని మనం చేస్తున్నాను. ఈ మాటలు శ్రద్ధగా గమనించి రెండవ రాకడకు సిద్ధపడమని, ఆయన రాత్రికాల సమయం లోకానికి వస్తే ఏం జరగబోతుందో మనం తెలుసుకున్నాము. కాబట్టి జాగ్రత్త పడి ఆత్మీయతను కాపాడుకుని ఆత్మీయంగా మన విశ్వాసంగా బలపరచబడి క్రీస్తు కోసం బ్రతకాలని, క్రీస్తు కోసం జీవించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మా కార్యక్రమాన్ని చూడమని కోరుతూ ఉన్నాను. దేవుని కృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తున్నాం. మీ సలహాలకు, సందేహాలకు మరియు ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా అడ్రస్: ఎం మోజెస్, డైరెక్టర్, సెయింట్ తెరీసా వొకేషనల్ జూనియర్ కాలేజ్, టైలర్పేట, నర్సాపూర్. మా ఫోన్ నంబర్ 9849562857. దేవుడు మనల్ని దీవించును గాక.